దయచేసి విషయం భార్గవికి తెలియనివ్వకండి. ఎంత స్వార్థం బోనా. తన కన్న కూతుర్ని పోగొట్టుకుని విలపిస్తున్న భార్గవ్ గురించి నువ్వు ఆలోచించటం లేదు. ఎందుకంటే అది మన కన్న కూతురు కాదు కదా. నా బాధ అర్థం చేసుకోండి చిరంజీవి గారు. టెస్టు చేయకుండా ఈ డ్రగ్ వాడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఆ డ్రగ్ వాడకపోయినా అవినాష్ బతికే అవకాశం లేదు. అవినాష్ ఖచ్చితంగా చనిపోతాడని మనకు తెలుసు. అలాంటప్పుడు మీరనుకున్న ప్రయోగం అతని మీద చెయ్యొచ్చు కదా. అవినాష్ గారు హాస్పిటల్లో గడియలు లెక్క పెడుతూ ఉంటే గుండె తరక్కుపోతుంది అంకల్. నేనంతా విన్నాను. డాడీ చనిపోతాడని మీరు అనుకుంటుంటే నేను విన్నాను. మున్ని, మీ డాడీతో నేను మాట్లాడతాను. మీరందరూ కలిసి నాకు అబద్ధాలు చెప్పారు. నేను ఎవరితోనూ మాట్లాడను. హలో, డాక్టర్ చిరంజీవి హియర్. నేను డాక్టర్ మూర్తిని మాట్లాడుతున్నాను. ఇప్పుడే యుఎస్ఏ నుంచి హైదరాబాద్ వచ్చాను. ఓ, వాట్ ఏ గ్రేట్ సర్ప్రైజ్. థ్యాంక్ యూ డాక్టర్. అవినాష్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. అనవసరంగా ఎగ్జైట్ అవుతున్నారు డాక్టర్ చిరంజీవి. నేను ఇండియా వచ్చింది మీరు అనుకున్న పని మీద కాదు. మరి అవినాష్ శాశ్వతంగా దూరం కాబోతున్నాడని నా సిక్స్త్ సెన్స్ చెప్పడంతో చివరి చూపుగా చూడటానికి వచ్చాను. ప్లీజ్ డాక్టర్, దయచేసి అలా మాట్లాడకండి. అవును, ప్రస్తుతానికి మీరు ఏ హోటల్లో దిగుతున్నారు? లేదు డాక్టర్ గారు, అవినాష్ ఇంట్లో ఉంటున్నాను. వెల్, మీ అపాయింట్మెంట్ నాకు కావాలి. ఓ గంట తర్వాత మిమ్మల్ని కలవచ్చా? ఓకే, రండి. చెప్పండి, ఏదో విషయం మాట్లాడాలన్నారు. అవినాష్ కండిషన్ ఎంత సీరియస్గా ఉందో తెలిసే మీరు ఇండియా వచ్చారు కదూ? తెలిసి కాదు, ఊహించి. అంటే అనుభవం ఉన్న ఓ ఆంకాలజిస్టుగా పేషెంట్ మీ కళ్ల ముందు లేకపోయినా పరిస్థితిని ఊహించి మరీ అర్థం చేసుకోగల గొప్ప డాక్టర్ మీరు. అందుకే ఇంత అనుభవం ఉన్న మీరు తయారు చేసిన డ్రగ్ని క్లినికల్ ట్రయల్స్కి FDA అనుమతించకపోవడాన్ని ఇప్పటికీ నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. అమెరికాలో ఇలాంటివి చాలా కామన్ డాక్టర్. ప్రజల ప్రాణానికి ప్రమాదం వస్తుందన్నప్పుడు ఎంత అనుభవం ఉన్న డాక్టర్ ప్రపోజల్నైనా FDA తిరస్కరిస్తుంది. కానీ డాక్టర్గా మీకంటూ ఒక గొప్ప చరిత్ర ఉంది. ఇక బతకడు అని డాక్టర్లు డిక్లేర్ చేసిన ఎందరో క్యాన్సర్ పేషెంట్స్కి మీరు ప్రాణదానం చేశారు. పొరపాటు పడుతున్నారు చిరంజీవి గారు. నేను ప్రాణదానం చేయలేదు. చాలా మంది ఆయుష్ పొడిగించాను. అలాగే మీరు కనిపెట్టిన డ్రగ్ను ఉపయోగించి అవినాష్ జీవితకాలాన్ని పెంచమని అడుగుతున్నాను. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ చిరంజీవి గారు. ఆప్టికల్ నెర్వస్తో పాటు బ్లడ్ సెల్స్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన అవినాష్ని ఇక రక్షించడం ఎవరితరం కాదు. లేదు డాక్టర్, మీరు పరిశోధించి తయారు చేసిన డ్రగ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్లీజ్. ఆర్ యు మ్యాడ్? నేను ఎథిక్స్కి వ్యతిరేకంగా వెళ్ళను. చెప్పు కుట్టి చచ్చినవాడు ఉండొచ్చు, పాము కాటుతో బతికినవాడు ఉండొచ్చు. ఇలాంటి అరుదైన ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని అవినాష్ మీదకి నన్ను డ్రైవ్ చేయకండి. డాక్టర్, ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ. అర్థమైంది డాక్టర్. ఏంటది? మీరు ఇండియాకు వచ్చింది అవినాష్ అంత్యక్రియలు చూడటానికి అని మీరు చెప్పిన మాట విన్నాక మీరు గొప్ప డాక్టరే గాని గట్స్ లేని వ్యక్తి అని అర్థమైంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ.
ఎథిక్స్ అని మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు. మిమ్మల్ని హట్ చేసి ఉంటే నన్ను క్షమించండి. బాయ్. తాతయ్య, డాక్టర్ తాతయ్య. అమ్మా మున్ని, నువ్వా? ఈ టైంలో ఈ తాతయ్య గుర్తుకొచ్చాడేంటమ్మా? తాతయ్య, మరేమో ఆ, అది ఏమైందమ్మా చెప్పు. నువ్వేమో ఆ, నేను బోల్డంత పెద్ద డాక్టర్ వంట కదా. డాడీకి ముందు నుంచి నువ్వే మందులు ఇస్తున్నావంటగా. అవునమ్మా, నిజమే. పిచ్చి తల్లి, డాక్టర్ మందులు మాత్రమే ఇస్తాడమ్మా, కానీ బ్రతికించేది, బ్రతకడానికి ఆయువు పోసేది దేవుడు. దేవుడికి నేను రోజు దండం పెడతానుగా. కానీ ఆ దేవుడు నీ పూజలు అందుకున్నాడే తప్ప ఈ పసి మనసును అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేడమ్మా. నీ మాటలు నాకు అస్సలు అర్థం కావట్లేదు తాతయ్య. ఇప్పుడు నాకు నేనే అర్థం కాని పరిస్థితిలో ఉన్నానమ్మా. నీకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పగలను? మీ డాడీని బతికించడం నా చేతుల్లో లేదమ్మా. ప్లీజ్ తాతయ్య. మున్ని, ఈ తాతయ్యకి అంత శక్తి ఉంటే ఒక పసికంది కన్నీళ్లు తొడవలేని అసమర్థుడైన డాక్టర్గా నీ ముందు నిలబడేవాడు కాదమ్మా. నీకు తెలియదు తాతయ్య, డాడీ ఎంత మంచోడో తెలుసా? ఎవరైనా అడిగితే డబ్బులు ఇస్తాడు, ఏదైనా సాయం అడిగితే చేస్తాడు. తాతయ్య, మమ్మీ నన్ను వదిలి వెళ్ళిపోతే నాకు ఇంకో మమ్మీని తెచ్చిచ్చాడు. వద్దమ్మా, కల్మషం లేని మనసుతో నీ తండ్రి మంచితనం గురించి ఏకరువు పెట్టి ఇంకా బాధ పెట్టకు. వెళ్ళు. ఈ ట్వింకిల్ లిటిల్ స్టార్ బాధను అర్థం చేసుకునే మంచి మనసు ఆ దేవుడికే ఉంటే, అసలు వాడు దేవుడే అయితే మంచిని కాపాడే బాధ్యత వాడుకుంటే, మీ డాడీ లాంటి మంచి మనిషి కోసం అవసరమైతే మరో అవతారం ఎత్తైనా వస్తాడు, రక్షిస్తాడు. వెళ్ళమ్మా. అలా దీనంగా చూస్తూ నన్ను ఇబ్బంది పెట్టకు. వెళ్ళు, వెళ్ళమ్మా. మున్ని, అమ్మా మున్ని, మున్ని. అమ్మా భార్గవి. అంకుల్, ఎక్కడో పుట్టి మరెక్కడో పెరిగి తెగిన గాలిపటంలా చివరికి ఈ ఇంట్లో నీడని పొందిన ఆడదాన్ని నేను. నాకు కావాలని కోరుకున్నది ఏది ఏనాడు దక్కించుకోలేని నేను ఈరోజు నా ప్రమేయం లేకుండానే మున్ని తల్లి స్థానంలో నిలబడ్డాను. రాణి చందమామ రాదని తెలిసి కూడా రప్పిస్తానని
పసికందు దగ్గర అబద్ధాలు చెప్పే తల్లి లాంటి నేను మీ డాడీని తీసుకొస్తానని మున్నీకి మాటిచ్చాను అంకుల్. ప్లీజ్ మీరు అవినాష్ గారికి సర్జరీ చేయండి. ఏమైంది మీ అందరికి? నేనేదో ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నట్టు మాట్లాడతారే. ప్రాణాలు పోయడమే ధ్యేయంగా బతికే ఏ డాక్టర్ అయినా బ్రతికించే అవకాశం ఉంటే చేతులు ముడుచుకొని కూర్చోడమ్మా. ప్రాణాలు పోయడమే ధ్యేయంగా బతికే ఏ డాక్టర్ అయినా బ్రతికించే అవకాశం ఉంటే చేతులు ముడుచుకొని కూర్చోడమ్మా. అవినాష్తో నాకున్న అనుబంధం మామూలుది కాదమ్మా. అతని తండ్రి స్నేహితుడిగా మొదటి నుంచి అతని ప్రాణాలు కాపాడాలనే ప్రయత్నిస్తున్నాను. ప్రపంచంలో అతిపెద్ద ఆంకాలజిస్ట్ అనిపించుకున్న నేరానికి అవినాష్ని కాపాడాలని విశ్వ ప్రయత్నం చేశాను. చివరికి చేతగానే వాళ్ళ చేతులు ఎత్తేశాను. అమ్మా భార్గవి, కిడ్నీల నుంచి గుండెల దాకా ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశాలున్నాయి. కానీ ఒక మనిషి ఆయుష్ మరో మనిషికి మార్పిడి చేసే సైన్స్ ఇంకా డెవలప్ కాలేదమ్మా. అలాంటి ఛాన్సే ఉంటే అవినాష్కి నా ఆయుష్ని ట్రాన్స్ప్లాంట్ చేసేవాణ్ణి. అది కాదు అంకుల్, మీరు క్యాన్సర్ విషయంలో కెమోథెరపీకి సంబంధించి ఓ డ్రగ్ని కనిపెట్టారు కదా అంకుల్. కానీ అది ఇంక మనుషుల మీద ప్రయోగించలేదమ్మా. ప్రయోగిస్తే అది ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. మీరిప్పుడు ప్రయత్నించేది ప్రాణాపాయ స్థితిలో ఉన్న అవినాష్ గారి మీదే అంకుల్. మీరు జోక్యం చేసుకోకపోయినా ఆయన మనకు దక్కే అవకాశం లేనప్పుడు ఒక్కసారి ఎందుకు ప్రయత్నించకూడదు? మీకు దండం పెడతాను అంకుల్, సరే అని అంటారు, అలాగే చావమని అవినాష్ గారిని శపిస్తారు. మీ ఇష్టం అంకుల్, మీ ఇష్టం. అమ్మా భార్గవి, భార్గవి, ఏంటమ్మా అక్కడే నిలబడ్డావు? ముందుకొస్తే తిడతావని. తిట్టడానికి నువ్వేం తప్పు చేసావని? మా డాడీ నాకు కావాలి అని అడిగానుగా. నాకు కావాలి. ఎందరికో ఉపాధి కల్పిస్తూ మనందరికీ మంచిని పంచే మీ డాడీ మీకు, నాకు, మీ అమ్మ స్థానంలో ఉన్న భార్గవికే కాదు చాలా మందికి కావాలి. కానీ నేనేం చేయగలను? ముని, ముని రా, తాతయ్యని డిస్టర్బ్ చేయకు. అమ్మా, మన మొర వినేటంత తీరిక మీ తాతయ్యకి లేదమ్మా. తాతయ్య, తాతయ్య ప్లీజ్ తాతయ్య.